జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నాకు సంధ్య అంటే ఇష్టం. నేను తన కోసమే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. ఏమైంది వింధ్యా? ఏమైంది వింధ్యా? ఏం లేదండి. పీడకలా? సరే పడుకో. ఈ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ ఆనందానికి కారణం నువ్వే సంధ్య. సంధ్య ఒక్కరోజు ఉంటేనే నేను నా కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నా. హృదయంలో సంధ్యపై ఇంత ప్రేమ పెంచుకున్నారా? మరి సంధ్య మనసులో అయినా నన్ను పెళ్లి చేసుకుని నా స్నేహితురాల్ని ప్రేమించడం ఏంటి? నా ప్రతి సమస్య సంధ్యకి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు తనే నా సమస్య అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా పరిష్కరించుకోవాలి? నా కర్మ. నా భర్త మనసులో ఉన్న సంధ్యని ఎలా అయినా దూరం చేయాలి. ఆయన మనసుని నేను మార్చాలి. ఏదో ఒకటి చేయాలి. ఏమండి, మీరు నాకు కావాలండి. మీరు నాకు కావాలి. వస్తున్నా వదినా. ఇదిగో వదినా, అక్కడ పెట్టు. అమ్మ సంధ్య. సంధ్య,
వదినా, నీకు బాగా ఇష్టమైన వినాయక చవితి కదా, ఈ బుజ్జి గణపయ్యని నువ్వేం కోరుకుంటున్నావు? మన కోరికలు విన్నవించుకోవడానికి ముందు ఈ బొజ్జ గణేశుడికి బొజ్జ నిండా ఆయనకిష్టమైన పిండి వంటలు సమర్పించాలి కదా. అందుకే ఈ దేవదేవుడికి ఎంతో ప్రియమైన ప్రసాదాలన్నీ సిద్ధం చేశాను. ఆ దేవదేవుడికి నా మనసులో ఏముందో తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ప్రథమ పూజితుడు, అన్నింటిలో ముందుండేవాడు. అన్నీ చూసి చూడనట్టు వదిలేసి మన తప్పులు ఏమైనా ఉన్నా వాటిని క్షమించేసేవాడు. ఈ బుజ్జి పొట్టలో ముల్లో కాల్నే దాచిన దేవుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదు, సరేనా? అలా చూస్తే ఈ బొజ్జ గణపయ్యకి కోపం వస్తుంది కదా. అమ్మ సంధ్య, ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. నీ మనసులో ఏ కోరికలున్నా ఆ స్వామివారి ముందు పెట్టు. ఆయనే నీ కోరికలు నెరవేరుస్తాడు. నాకంటూ వరాలు ఏమీ వద్దత్తయ్యా. మీరందరూ బావుండాలి, నా వింధ్య కూడా బావుండాలి. ఇదేంటి సిస్టర్, పండగ వాతావరణం అంతా నీ చీర కట్టుబొట్టులో కనిపిస్తున్నాయి కానీ నీ మొహంలో కనిపించట్లేదేంటి? ఈ బాలగణపతి ముందు ఆనందంగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉన్నావేంటి? నా జీవితంలో ఆనందాలన్నీ దూరమైపోతాయేమోనని భయంగా ఉంది. ఈ వినాయకుడైనా నాకు న్యాయం చేస్తాడేమోనని ఆయన ముందు బాధపడుతూ మొక్కుకుంటున్నాను. వింధ్య కాదు, రాజేష్ గారు, పాప, వాణి అత్తయ్య గారు, మావయ్య, మన కుటుంబంలానే వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. కొంతసేపైనా సంతోషంగా ఉందామంటే రాజేష్ నాకెక్కడ దూరం అవుతాడో ననే కంగారు నన్ను వెంటాడుతుంది. అయ్యో, అలా నువ్వేం టెన్షన్ పడకు సిస్టర్. విఘ్నాలను తొలగించే స్వామి పుట్టినరోజు. ఈ రోజు నుండి మనకంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఎవరు ఏ విధంగా ఆశించినా నా భర్తను నా నుండి దూరం చేయకు స్వామి. నిన్నే నమ్ముకున్నాను స్వామి. భారమంతా నీ మీదే వేస్తున్నాను. అందర్నీ సంతోషంగా ఉంచు.